హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనకి పత్రికా ప్రకటన ఒకటి రావడం జరిగింది. అది చూసుకున్నట్టయితే సెకండ్ స్పెల్ అంటే సెకండ్ బ్యాచ్ లైసెన్స్‌డ్ సర్వే ట్రైనింగ్‌కి సెకండ్ బ్యాచ్ కోసం మనకి ఒక ప్రకటన రావడం జరిగింది. ఇది మనకి ఆదిలాబాద్ నుండి మనకి ఇక్కడ రావడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఆదిలాబాద్ నుండి మనకి రిలీజ్ కావడం జరిగింది. సో, ఇక్కడ ఒకసారి మనం అసలు ఈ పత్రిక ప్రకటనలో ఏముందో చూద్దాం. సో, ఇక్కడ చూడండి ఇక్కడ తెలంగాణ అకాడమీ ఆఫ్ తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలిం హైదరాబాద్ నుండి మనకి రెండో విడత కోసం ఎంపికైన 30 లైసెన్స్ సర్వేలకు శిక్షణ తేదీలు ఖరారైనాయి అన్నట్టు. అది ఎప్పటి నుండి అంటే 18/8/2025 నుండి 22/10/2025 అంటే 50 రోజుల వరకు వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళ కోసం ఇదండి ఇది. సో వాళ్ళు ఏం చేయాలంటే సో ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు ఏమంటారు ఇక్కడ సర్టిఫికెట్లు శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక జిరాక్స్ సెట్ ప్రభుత్వ సివిల్ సర్జన్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ అంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఈ ట్రైనింగ్ కోసం వెళ్తున్నారో మీరు తీసుకునే ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా సివిల్ సర్జన్ అని ఉండాలి. ఇది చాలా గుర్తుంచుకోవాలి. ఇది ఏం చేస్తారంటే వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే గెజిటెడ్ సైన్ అయితే చాలు అనేసి తీసుకుంటారు, కానీ దానిపైన మాత్రం ఏముండాలంటే సివిల్ సర్జన్ అని మాత్రం ఖచ్చితంగా ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుంటే మాత్రం వాళ్ళు మళ్ళీ వ్యాలిడ్ చేయరు. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ 2 లేటెస్ట్ ఫోటోలు తీసుకొని పోవాలి. సో ఎప్పుడు వెళ్ళమంటున్నారంటే అక్కడికి ఈ నెల 18న 10 గంటల లోపు హాజరు కావాలనేసి చెప్తున్నారు అన్నట్టు. సో ఇదేంటంటే ఇది సెకండ్ బ్యాచ్ కోసం ఆదిలాబాద్లో ఎవరైతే సెకండ్ బ్యాచ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రం వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్లు పెడుతున్నారు. సో ఇప్పుడు స్పెల్ 1లో పరీక్ష రాసిన తర్వాత ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఒకటే సబ్జెక్ట్ రాయాలా, లేకపోతే అన్ని సబ్జెక్టులు రాయాలా, అంటే ఫెయిల్ అయిన సబ్జెక్ట్ మాత్రమే రాయాలా, లేకపోతే ఫెయిల్ అయిన దాంతో పాటు మిగతా సబ్జెక్టులు అన్ని కలిపి రాయాలా అనేసి మనని అడగడం జరుగుతుంది. సో దానికి కూడా ఇక్కడ వీళ్ళు హైదరాబాద్ నుండి మనకు ఒక పత్రిక ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. మొదటి విడత పరీక్షలో ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయినా లైసెన్స్ సర్వేర్లకు ఆ సబ్జెక్టులకు మాత్రమే పరీక్ష నిర్వహించబడును. ఇటు విషయాన్ని మొదటి విడత పరీక్ష రాసిన లైసెన్స్ సర్వేర్లు గమనించగలరు. అంటే ఇక్కడ ఏం చెప్తుంటారంటే ఎవరైతే పరీక్ష ఫెయిల్ అయ్యారో మొదటి విడతలో వాళ్ళు ఆ సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన సబ్జెక్ట్ మాత్రమే ఎగ్జామ్ రాయాలనేసి చెప్తున్నారు అన్నట్టు. సో అంటే ఏ సబ్జెక్ట్ పోతే అది రాయాలి, అన్ని సబ్జెక్ట్ రాయని అవసరం లేదన్నట్టు. సో ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ ఇది అవసరం లేదు ఇన్ఫర్మేషన్ అంతే. ఇది మామూలు పత్రికలు ప్రకటన ఇవ్వడం కోసం వాళ్ళు ఇచ్చుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఫస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాలో ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ పోయిందో ఆ సబ్జెక్ట్ మాత్రం రాయాలండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇది ఇన్ఫర్మేషన్. మీరు అనవసరంగా మీరు టెన్షన్ అన్న అవసరం లేదన్నట్టు. థ్యాంక్ యూ అండి.